నమస్తే అన్న. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నాతోటి ఉద్యమకారులు అన్న మా అసల రాజన్న గారికి, మిత్రుడు రఘు గారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు దాసర్ల శ్రీశైలం, అడ్వకేట్, హైకోర్టు. మాది స్వగ్రామం బిజ్నాపల్లి మండల్, బోయాపూర్ విలేజ్, నాగర్కర్నూలు జిల్లా. నిన్న పిడమర్తి రవి గారు హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులుగా మమ్మల్ని ప్రకటించడం జరిగింది. కావున మా మీద ఉన్న బాధ్యతను మేము నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులందరినీ గుర్తించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రో ఆ యొక్క అంశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి రావాలని నిర్ణయించుకొని మేము కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున సెప్టెంబర్ 1 రేపు ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా స్థాయి కమిటీ మొత్తం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు ఈరోజు మీడియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే చాలామంది టీఆర్ఎస్ నాయకులు వేరే విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కవితను 500 కార్లు పెట్టి గ్రేట్గా ఇన్వైట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మా బిడ్డ కొంచెం జస్ట్ ఏదో బిజినెస్ చేసింది, కానీ రాజకీయ కుట్రలతో మా బిడ్డను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండని అని చెప్తా ఉన్నాడు. సార్, మరి అదే తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు జెండాని భుజాన వేసుకొని కాయలు కాసేటట్టు ఉద్యమాలు చేసిండ్రు, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా లాఠీలు దెబ్బలు తిన్నారు, జైళ్ళకు పోయినరు, సంసారాలకు వణికి రాకుండా అయిపోయినరు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు చాలామంది తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చి మినిస్టర్లను చేసిర్రు. మరి ఆ మినిస్టర్లు తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా హింసించిర్రు. మీరు ఏ పాపను కూడా పట్టించుకున్న పాపను పోలేదు, చాలా ద్రోహం చేసిర్రు. మరి అది మీకు కనపడలేదా? మీ కూతురు అయితే ఒకలాగా, నాడు ఉద్యమకారులు అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఆ విషయం మీరు ప్రస్తావించిన దాఖలాలే లేవు. కొందరు మీ మినిస్టర్లు అయితే ఉద్యమకారులు అంటే ఉరికిచ్చి తనండ్రు అని మాట్లాడినరు. అది పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఇదేనా మీకున్న ఉద్యమకారుల పట్ల మీకున్న గౌరవం? కాబట్టి మీరు కార్చే ముసలి కన్నీరును ఎవరు నమ్మరు. ఇప్పటి నుంచి మీ పని అయిపోయింది. ఇంక మీతో ఎవరు ఉండడానికి రెడీగా లేరు. ఉద్యమకారులరా, అందరూ ఏకతాటిపైకి రండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ బాధలు అన్నీ తెలుసు కాబట్టి